మించేటువంటి విధంగా చర్యలు తీసుకోగలిగాడు కాబట్టి ఆ రోజు బ్రహ్మాండంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సక్రమంగా పనిచేసింది. ఆ విధంగా మనం చూసాం. అయితే ఈరోజు పాపం ధాన్యం సంబంధించి నెలల తరబడి ఎదురు చూపులు చూశారు. 21 రోజుల్లో వేశాం. ఎక్కడన్నా 1-2 సందర్భాలు ఏదన్నా ఇబ్బందులు ఉంటే సాంకేతిక సమస్యలు మరొక సమస్య ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వేశాం. దానితో పాటు ఇంకొక మాట ఏం చెప్పాడు, 2019-20 సంవత్సరం నుంచి 2023-24 సంబంధించి ఆ మధ్య కాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-20 సంవత్సరం నుంచి 2023-24 సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి 18 లక్షల టన్నులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ తగ్గిపోయిందని చెప్పి మాట్లాడారు. కానీ మీరు చెప్పేటువంటి కట్టుకథలు ఆ విధంగా ఉంటే వాస్తవ పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయి. మీరు చెప్పే వాస్తవాలు కాదు, అభూత కల్పనలు, కట్టుకథలు అని చెప్పడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం